శంభో హాయ్ మురుగా. శంకర. హాయ్ విశ్వ. స్వామి, హైదరాబాద్ లో ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టి బాగా పూజ చేయించండి. నాది కూడా సేమ్ కోరికే స్వామి. స్వామి, నాకు ఈ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కానీ ఈ తమిళ గాడికి మాత్రం రాకుండా చూడు. స్వామి, నా ఉద్యోగం ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ వాడికి మాత్రం అసలు ఏ ఉద్యోగం రాకుండా చూడు. వస్తామండి. వస్తామండి. మనసు ఉన్నది మమతల కోసం, మనిషి బతుకే తీరని దాహం. మనసు ఉన్నది మమతల్ உயிர்கள் பிறப்பது பாசத்துக்காக, உலகம் துடிப்பது பாசத்துக்காக. రంగారావు, రంగారావు, ఇదిగో రంగారావు. ఏమిటి ఆ గావు కేకలు? పక్కింటి కుర్రాడేమన్నా కన్ను కొట్టాడా? అంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఇంత ఆ ఎదిరింటి అరవది నా ముగ్గును చూసి మూతి 3 వంకరలు తిప్పింది. అంత ఘోరంగా అవమానించిందా? ఆ. అయితే నువ్వు కూడా దాని ముగ్గు చూసి 36 వంకలు తెప్పలేపోయావా? అది తిప్పిందని నేను తిప్పితే దానికి నాకు తేడా ఏముందిట? అది నిజమే. నువ్వు పదా, దానికి ఎండింగ్, దాని ముగ్గు ఫినిషింగ్ పాడదాం. ఒరే అలగవేల్, రారా బయటికి. నీ పెళ్ళాం ఏమన్నా పెద్ద ముగ్గు చూద్దారని అనుకుంటానా? నా పెళ్ళాం వేసిన ముగ్గు చూసి మూతి విరుస్తుందా? మొగాడివైతే రారా బయటికి. రేయ్! ఏయ్ రంగారావు, అది మన పొలకుండి. ఇది మనదా? పట్టుకో. ఇది వాళ్ళదేగా? వాళ్ళదే, పగలగొట్టు. రేయ్! కొట్టు రంగారావు. రారా బయటికి, పగలు కొడుతున్నా. ఏయ్ రంగనాయకి, నీ ఇంటి ముందుకొచ్చా, నీ పూలకుండి పగలగొట్టా. దమ్మున్న తమిళోడు అయితే రండే బయటికి. రేయ్, మర్యాదగా బయటకు వస్తారా? మమ్మల్ని లోపలికి వెళ్ళిపోమంటారా? తెలుసుకోండి. ఏయ్ రంగారావు, ఎన్నప్ప న్యూసెన్సే, ఎన్నప్ప ఎర్లీ మార్నింగ్ ఒరే గొడవ. నీతో గొడవ పట్టడానికి కూడా ముహూర్తం పెట్టాలా? ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ తో. నీది సింగిల్ హ్యాండ్ అయితే నాది డబుల్ హ్యాండే. డబుల్ హ్యాండ్ తో ఏం పీకుతావురా పుట్టి విధవా? పారా పొడుగు వెదవా, నీ అప్పుడే పేసిట్టా ఉన్న కన్నీళ్ళే அப்படியே புடுங்கிட்டு சிரஞ்சீவி டஸ்ட் இருக்க அதுக்கு டொனேட் பண்றேன். என்னங்க அவரோட பேசுறது? அடிங்க అడిగే అంటే అడింగో అడింగో అని సౌండ్ చేస్తుంది. నాతో పెట్టుకుంటే చంపేస్తాను, పారిపో పారిపో అంటాను కదా. పారిపోమ్మని కాదు, ఆ. నిన్ను కొట్టమని వాడితో చెప్తోంది. కొట్టమంటుందా? నన్ను ఆపకే, నన్ను ఆపగా. నిన్న రంగారావు, వాడిని కొట్టడానికి లేట్ ఏంటి? కొట్టవయ్యా. కొట్టడం అంత తేలిక కాదమ్మా, బోర్డర్ దాటమను బ్లాస్ట్ అయిపోతాడు. ఇదొక తొక్కలో బోర్డరు, దీన్ని దాటడానికి బిల్డప్. దాటాడు తాగిటామా? దాటమే కదరా, నీ పెళ్ళం వేసిన ముగ్గు చూడు. పాడు చేస్తావా? నీళ్లు పోస్తాను చూడు. రే, ముగ్గులు జరపడం గొప్ప కాదురా. రేపు మీ వాడు మావాడు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో మా వాడు కొట్టే షాట్ కి మీ వాడు షేక్ అయిపోతాడు. మీ వాడు మా వాడిని షేక్ చేస్తాడో, మా వాడు మీ వాడిని క్లీన్ బౌల్ చేస్తాడో పాకలా. ఇది కూడా తగలడింది. కూర్చోవే. పాతే పుట్టుడు కూడా వచ్చాడు. ఏం రాసా? ఏమయ్యా, నువ్వు బాల్ రుద్దుతున్నావా, లోపల దొరదగా ఉంటే గోక్కుంటున్నావా? తొందరగా వేయి. ఎన్నడా బౌలింగ్ ప్రమాదం చూస్తే మన వాడి బౌలింగ్ బిట్లీ మాదిరి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. డై మీ వాడు అవలదా మటాష్ అవలదా చూస్తా ఉండు. ఇప్పుడు మా వాడు సచిన్ దెబ్బేస్తాడు చూడు. రేయ్, ఎయిరా సిక్సరు. కొట్రా. పారడి కొట్టాను కదరా. ఏమైందిరా? ఏమైందా? అక్కడ మీ వాడి బాక్స్ పగిలింది. అయ్యో పురుగా కనబడి. ఆహా, ఏం ఆంధ్ర కొట్టావురా వాళ్ళతో నాన్న? పెట్టుకుంటే ఇలాగ ఉంటుంది మరి. కొట్టోడి చెక్క కుదిరింది. భలే కొట్టావురా కన్నా. ఎప్పుడు అడిగినా? నోరు ముయించావు. ఏంటా ఉనకి క్రికెట్ ఆట తెరిమా? ఆ. బజార్లో కర్రా బిళ్ళ మాదిరి ఆడితే తెలియపోతే ఎందుకు ఆడతావా? మీ వాడికి తెలుసా? పుళ్ళకి ఏ పార్టీ అయినా పని చేయకుండా పోయిందో పోయిందిగా. ఇంకా
పాది పాతికరే ఏంట్రా నువ్వు పాకేది ఎడదారా ఏయ్, ఏయ్, నాతో ఏయ్, పెట్టుకున్నావంటే ఏయ్, నేను ఏయ్, ఇక్కడే ఏయ్, పాకేస్తా. నోరా, నోరా, ఏయ్, కొట్టినా? వదిలేరా. పోరా. ఎందుకు ఆడుతుందిరా? నీ నువ్వు రా పోరా. చెప్తాను. ఏం మాట్లాడుకుంటే? మురుగా వేల్ మురుగా ఆండవా బాల్ దెబ్బకి బాగా దోల తీరినట్టుంది ఎరా ఇంకా నొప్పి తగ్గలేదా ఉంటేగా తగ్గడానికి మరి ఇంకా కాలు విరిగిన కోళ్ళ నడకేంటో ఫిజికల్ ఎక్సర్సైజ్ అమ్మా ఆహా. అబ్బా. ఒరేయ్ అసలే బాల్ దెబ్బ లోపల డ్యామేజ్ అయిందేమో డాక్టర్ చూపించలేకపోయావా చూపించా ఏం లేదని చెప్పారు అయ్యయ్యో ఏమీ లేదని చెప్పాడా డ్యామేజ్ ఏం లేదని చెప్పారు హ, డాక్టర్లకి ఫీజులు అవి బాగా ఇస్తే అలాగే చెప్తారా చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగాం నీ మేలు కోరి చెప్తున్నాను సిగ్గుపడకుండా 10 మంది డాక్టర్లు చూయించుకో అసలే పెళ్లి కావాల్సినోడు మగాడు మేసం లేకుండా బతకొచ్చు ఇదిగో ఈ పిల్లి గెడ్డం లేకుండా కూడా బతకొచ్చు కానీ మగాడు అనే టైటిల్ పోతే జీవితంలో మూల స్తంభం పడిపోయినట్టే మరి నువ్వు మగాళ్ళ తిరగకుండా ఇలా బట్టలు కారేస్తున్నావు ఎందుకు అమ్మ పూజ చేస్తుంది పని మనిషి టీవీ సీరియల్ చూస్తుంది అంట్లు కూడా తొడకపోయావా మగాడన్న తర్వాత అన్ని పనులు అన్ని యాంగిల్స్ లో చేయాలరా నీలాగా లుంగి కట్టుకుని లంగడాలో కూర్చోమంటావా కార్నర్ లో దెబ్బ తగిలేసరికి కామన్ సెన్స్ పోయింది అదోకే ఇదిగో ఆరే లుంగి కట్టుకుని తిరగడం కాదురా అసలు మీ కుటుంబానికి కట్టుకోవడానికే బట్ట లేకుండా చేస్తా మురుగా ఇదిగో ముష్టి సోదరులారా ఒకసారి ఇలా చూడండి ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు బట్టలు లేకుండా ఆడుకోమంటారా నో ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు తాతయ్యలకి టీ షర్ట్లు అమ్మమ్మలకి పట్టు చీరలు తీసుకోండి రండి చందన వారి పట్టు చీర మరి మా ఆయనకా బొమ్మన వారి పట్టు పంచ పట్టు లాల్చి ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి ఓకే బాయ్ అయ్యా అయ్యా, పేరు తమరి పేరు దాన వీర సూరకర్ణ అరే పదండి రా కొత్త బట్టలు వేసుకుందాం మీరు దిగండి నేను ఇంటికి వెళ్తా ఏంటి సెండ్ చెప్పడానికి వచ్చావా దిగునా ఈ డ్రైరు బనీంతో ఎలాగురా రావటం దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు దిగో దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా అయినా నీకు బుద్ధి లేదే ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా దొంగలు పడతారని నేను ఏమైనా కలగన్నానా బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది ఆ? అమ్మా రూపాయి దానం చేయండి తల్లి అయ్యో రంగారావు అది నా పట్టు చీర అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు అవునోయ్ నా జీన్స్ ప్యాంటు టీ షర్టు అవే దానం తర్వాత ముందు మీకు ఈ టీ షర్ట్లు ఎవరిచ్చారు వేసుకోకూడదా వేసుకోవచ్చు కొనుక్కుని మాకేం కర్మండి దర్జాగా అడుక్కున్నావు వేసుకున్నావు ధర్మం చేసింది ఎవరో ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ ఒకసారి అటు చూడండి చిత్రం బలారే విచిత్రం ఈ రాసనగరుకు రా నానా ఆ. వాడు దానవేర సూరకర్ణ కాదు ఆ మురుగన్ గాడు మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట వేసుకో కోక కోలా టాటా 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 కోసుకో పెప్సీ కోలా వేసుకో కోక కోలా టాటా 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 మంచి ఆనందంగా ఉన్నావు ఆనందంగా తప్ప ఆ. బాధ మీ బట్టలని ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా అది తెరించి ఒకటే బాధ ఓహో బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్స్లు ఆ ఆడతారన్నమాట బాతండి. లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నారు సార్ పోస్ట్ రేయ్ అళగు వేలు సుత్తి వేలు చెత్త వేలు పొట్టి వేలు నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టం కాదు నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు చెప్పడం అయిందా ఆ ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది వేసుకో కోకా-కోలా. నీ పొట్టి ఫ్యామిలీ కొవ్వు బాగా పెరిగింది ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ క్లాస్ లా చూసుకున్నాం ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు జాగ్రత్త నానా ఓకే నానా